సబ్ కాన్షియస్ మైండ్ తాలూకా పవర్, మన సబ్ కాన్షియస్ మైండ్ తాలూకా పవర్ ని మనం ఏం చేస్తే పెంచుకోవచ్చు. ఓకే, అది తెలుసుకొని ప్రయత్నిస్తే ఖచ్చితంగా మన జీవితాలని మనం తిరిగి రాసుకోవచ్చు. అంతే కదమ్మా? సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్ కదా. మన జీవితంలో 95% డిసైడ్ చేస్తుంది మన సబ్ కాన్షియస్ మైండే. ఓకే, కాబట్టి అంత పవర్ఫుల్ అంశం ఏదైతే మనలోనే ఉందో దానికోసం ఇన్ డీటెయిల్ గా తెలుసుకొని ఏం చేస్తే దాని పవర్ ని పెంచవచ్చో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అయితే దానికన్నా ముందు ఇంకొక విషయం అందరికీ తెలియజేయాలి. ఐ మీన్ ఇక్కడ డైరెక్ట్ గా సెషన్ అటెండ్ అవుతున్న వాళ్ళు, అలాగే యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్న వాళ్ళు కూడా ఈ మధ్య కొంతమంది మెసేజ్ అండ్ ఫోన్ చేసి అడుగుతున్నారు, మేడం కోర్సెస్ కోసం ఏ ఏ కోర్సెస్ అవుతున్నాయి, ఏది ఏ టైం, ఓకే, డీటెయిల్స్ ఏంటి అన్నది. సో ఒక్కొక్కరికి ఇన్ఫార్మ్ చేసే కన్నా ఇప్పుడు అందరూ ఉన్నారు కాబట్టి నేను తెలియజేసేస్తున్నా. జస్ట్ ఏ కోర్సెస్ ఉన్నా ఇప్పుడు చెప్తున్నా. అండ్ ఎవరికి ఏది ఇంట్రెస్ట్ అయితే అది జాయిన్ అవ్వచ్చు. అండ్ వండర్ఫుల్ గురు పూర్ణిమ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. అయితే అవి ఇప్పుడు కాదు, అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ చెప్తా. ఓకేనా? సో ప్రస్తుతానికైతే మార్నింగ్ సెషన్ అవుతుంది 5:30 to 6 ఎవ్రీ డే, హాఫ్ అన్ అవర్. ఐ మీన్ మండే టు ఫ్రైడే. అండ్ సాటర్డే డిఫరెంట్ యాక్టివిటీస్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే మార్నింగ్ సెషన్స్ అటెండ్ అవుతున్నారో. సండే ఈజ్ హాలిడే ఫర్ ఆల్ ద క్లాసెస్. చెప్పా కదా ముందే, సండే ఇస్ మై ఫ్యామిలీ డే అని. అండ్ ఈవినింగ్ సెషన్స్ యాజ్ యూజువల్ 6 months కోర్సెస్ ఎవరైతే జాయిన్ అయ్యారో స్నేహ ప్రీన్యూర్, అది కంటిన్యూ అవుతుంది. అంటే 5 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో మేము ముందుకు వెళ్ళాలి లైఫ్ లో అనుకున్న వాళ్ళ కోసం అది కంటిన్యూ అవుతుంది. అంటే ఇటు హెల్త్, రిలేషన్స్, కెరియర్ అండ్ మనీకి సంబంధించినవన్నీ కూడాను డైలీ సెషన్స్ అవుతూ ఉన్నాయి, వీక్లీ 5 days వాళ్ళ కోసం. అలాగే ఇన్నర్ చైల్డ్ కనెక్షన్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ ట్యూనింగ్ కోర్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, వాళ్ళు వీక్లీ లైవ్ సెషన్ అటెండ్ అవుతున్నారు. మిగతా రోజులు ప్రతి రోజు కూడా ఒక్కొక్క యాక్టివిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్ డేస్ లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ యాక్టివిటీస్ కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళకి డిఫరెంట్ వీడియోస్ రూపంలో అండ్ మెసేజ్ రూపంలో అన్ని కూడా తెలియజేయడం ఉంటుంది. ఓకే, అండ్ పర్టికులర్ గా పిల్లల కోసం క్లాస్ 5th to 12th కూడా సెషన్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఫ్రైడే 8 to 9 PM పిల్లల కోసం అవుతుంది. ఆల్రెడీ బెంగళూరు నుండి, హైదరాబాద్ నుండి, ఇక్కడ రాయడా నుండి, డిఫరెంట్ ప్లేసెస్ నుండి అందరూ కూడా జాయిన్ అవుతున్నారు. చాలా యాక్టివ్ గా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఎవ్రీ ఫ్రైడే మేము ఎంజాయ్ చేస్తున్నాం అందరం కలిపి, ఐ మీన్ పిల్లలతో నేను. ఓకే, సో ఇవి ప్రస్తుతానికి కంటిన్యూ అవుతున్న కోర్సెస్. ఓకే, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ గాట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి ఏంటంటే, అంటే కొంతమంది జెంట్స్ కూడా ఫోన్ అండ్ మెసేజ్ చేస్తున్నారు, మేడం పాజిటివ్ థింకింగ్ కోసం, మెడిటేషన్ కోసం క్లాసెస్ డీటెయిల్స్ కావాలని. ఆ, దయచేసి మీ అందరికీ ఒక విషయం తెలియజేస్తున్నా, అదేంటంటే నేను లైవ్ సెషన్స్ ఏవైతే కండక్ట్ చేస్తున్నానో అవన్నీ కూడా ఓన్లీ ఫర్ ఉమెన్ అండ్ టీనేజ్ గర్ల్స్. ఓకే, స్నేహ ఈజ్ మెయిన్ ఫర్ విమెన్ అండ్ టీనేజ్ గర్ల్స్. అండ్ హోమ్ లెర్నింగ్ పాయింట్ త్రూగా పిల్లల కోసం ఏదైతే క్లాస్ అవుతుందో అందులో బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ అటెండ్ అవుతున్నారు. ఓకే, సో ఇది ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. అండ్ సారీ, ఐ మీన్ జెంట్స్ ఎవరైతే పాపం ఇంట్రెస్ట్ ఉంది జాయిన్ అవడానికి, కానీ ప్రజెంట్ అయితే నేను మీకు ఏ విధంగా కూడా హెల్ప్ చేయడం అయితే అవడం లేదు, ఐ మీన్ లైవ్ సెషన్స్ కోసం. ఆ, నేను ఎవ్రీ సాటర్డే ఏదైతే సెషన్ చేస్తున్నానో అది పోస్ట్ చేస్తున్నా వీడియో. అది కామన్ గా అందరికి పనికి వచ్చింది. నేను ఇటు విమెన్ కి, అటు స్టూడెంట్స్ కి, అలాగే మెన్ కి, అందరికీ కూడా. కాబట్టి వీడియోస్ ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళలోని దగ్గర దగ్గర 46% జెంట్సే ఉన్నారు. ఓకే, సో నా వీడియోస్ వాచ్ చేస్తున్న వాళ్ళకి, అలాగే కామెంట్స్ రూపంలో మీ తాలూకు అభిప్రాయాలు తెలియజేస్తున్న వాళ్ళకి కూడాను మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు. మీకు ఒకవేళ ఏమైనా
తెలుసుకోవాలనిపిస్తుంది, నేర్చుకోవాలనిపిస్తుంది అంటే మీరు కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీ క్వశ్చన్స్ అండ్ అభిప్రాయాలు కూడా. దాన్ని బట్టి నేను ఎప్పుడు ఏది మీకు అందజేయాలో వీడియోస్ రూపంలో అందిస్తాను. ఓకే. సో ఇలా ముందు కూడాను చాలా మంది పర్సనల్ క్వశ్చన్స్ కూడా అడిగారు. దానికి సంబంధించి నేను వీడియో కూడా చేసి పెట్టడం జరిగింది. సో ఇది మగవాళ్ళందరికీ నా యొక్క విన్నపం. అంటే అన్నయ్యలు, తమ్ముళ్ళు, అలాగే పెద్దవాళ్ళు ఎవరెవరైతే నా వీడియోస్ వాచ్ చేస్తున్నారో. ఓకే. సో ఇది నేను తెలియజేద్దాం అనుకున్న విషయం. నా లెట్ us మూవ్ టు అవర్ మెయిన్ టాపిక్. ఈ రోజు ఎవరు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారమ్మా? అందరూ ముందు నుండి ఉన్న వాళ్ళన్నా? యా, మాక్సిమం ముందు ఉన్న వాళ్ళే ఉన్నారు. సో ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయితే మనం లాగా తీసుకుంటాం ఇంట్రడక్షన్. ఓకేనా? సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ విత్ ద మెయిన్ టాపిక్, పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. ఓకే. అసలు ఈ సబ్ కాన్షియస్ మైండ్ కి ఎంత పవర్ ఉంది, మన జీవితంలో ఎటువంటి రోల్ ప్లే చేస్తుంది అన్నది కానీ మనకు ఒక క్లారిటీ వస్తే అప్పుడు దాన్ని మనం ఎలా స్ట్రెంగ్థన్ చేసుకోవాలో, ఎలా యూజ్ చేసుకోవాలో మనకి అర్థమవుతుంది. అంతే కదమ్మా? ఇప్పుడు మన దగ్గరే నిధి ఉంది. ఓకే. అందులో అన్నీ ఉన్నాయి, వజ్రాలు, వైడూర్యాలు, బంగారం, డబ్బులు అన్నీ ఉన్నాయి. కానీ అది ఉందని మనకు తెలియదు. ఓకే. అది తెలియనంత వరకు దాన్ని మరి మనం ఉపయోగించుకోలేం కదా, అది ఎంత విలువైన నిధి అయినా కూడా. ఈ సబ్ కాన్షియస్ మైండ్ కూడా అంతే. ఓకే. మనం నిధితో పోల్చుకోవచ్చు. దీనిలోనే అంతా ఉంది. 95% ఆఫ్ అవర్ లైఫ్ ఇస్ కంప్లీట్లీ డిపెండెంట్ అపాన్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్. కాబట్టి దీనికోసం ఇన్ డీటెయిల్ గా ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి, ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అన్నది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత దీని పవర్ ని పెంచుకోవడానికి మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద సబ్ కాన్షియస్ మైండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ రికార్డ్స్ ఎవ్రీథింగ్. ఓకే. ఆల్ టైమ్ రికార్డర్ అమ్మా మన తాలూకు సబ్ కాన్షియస్ మైండ్. ఇప్పుడు మనం ఏదైనా రికార్డ్ చేస్తాం కదా, వీడియో, వాయిస్ కానీ, నార్మల్ గా వీడియో కాల్ కానీ. ఓకే. అలా మన సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే ప్రతిదీ, ప్రతి క్షణం కూడా రికార్డ్ చేస్తూనే ఉంటది. మనం విన్నవి, చూసినవి, చదివినవి, మాట్లాడినవి. ఓకే. తర్వాత ముందు కూడా మనం చెప్పుకున్నాం కదా, తల్లి కడుపులో ఉన్నప్పుడు నుంచి ప్రారంభమైతే ఈ జన్మకు సంబంధించి ముందు జన్మల తాలూకు కర్మల తాలూకా వాసనలు కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట దాగి. కాబట్టి ప్రతిదీ కూడా రికార్డ్ చేసుకుంటూ ఉంటుంటది. అంత మన మైండ్ లో స్టోర్ అయి ఉంటది. అది ఎప్పుడు ఎలా బయటపడాలో బయటపడుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చి ఆల్వేజ్ అలర్ట్ అండ్ అవేక్. సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా నాకు రెస్ట్ కావాలి అందు. నేను బాగా అలసిపోయాను, ఆలోచించి ఆలోచించి మీకు గైడ్ చేసి నాకు కొంచెం రెస్ట్ ఇవ్వండి అని ఎప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ అడగదు. ఎప్పుడు కూడా అలర్ట్ గానే ఉంటది, అలాగే అవేకన్ గానే ఉంటది. కానీ దురదృష్టం ఏంటంటే మనకే తెలియదు అది ఎప్పుడు కూడా అలర్ట్ గానే ఉంటది, దాన్ని మనం ఉపయోగించుకోవాలని. ఇకపై తెలుసుకుందాం, కరెక్ట్ గా ఉపయోగించుకుందాం. ఓకేనా? నెక్స్ట్, ఇట్ కంట్రోల్స్ 95% ఆఫ్ అవర్ లైఫ్స్. ఇది అందరం గుర్తుంచుకోవాలమ్మా. మన జీవితాలు 95% ఈ సబ్ కాన్షియస్ మైండ్ మీదే డిపెండ్ అయి ఉన్నాయి. ఓకే. అంటే ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో చూడండి అది. నెక్స్ట్ వచ్చి ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ హ్యాబిచ్యుయేషన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరం కూడా ఇది తెలుసుకోవాలి. ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్ అన్నది మన హ్యాబిచ్యుయేషన్, అంటే మన ఎన్విరాన్మెంట్, మన తల్లిదండ్రులు, మన కుటుంబం, మన చుట్టుపక్కల వాతావరణం, మన ఫ్రెండ్స్, స్కూలు, టీచర్స్, వీళ్ళందరి తాలూకా ప్రభావం ఉంటుంది ఈ సబ్ కాన్షియస్ మైండ్ తయారవడంలో. అంతే కదమ్మా? మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా చూసుకున్నా కూడా మనం ఎటువంటి కుటుంబంలో పుట్టామో మన తల్లిదండ్రుల తాలూకా మనోభావాలు, వాళ్ళ తాలూకా మాటలు, డెసిజన్ మేకింగ్, ఇవన్నీ మన మీద ప్రభావం ఉంటాయి కదా. కాబట్టి సబ్ కాన్షియస్ మైండ్ అన్నది ఎప్పుడు కూడాను మన చుట్టూ ఉండే వాతావరణం మీదే ఎప్పుడు కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే మొన్న మనం క్లాస్ లో కూడా చెప్పుకున్నాం కదా, ఎటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళతో మనం స్నేహంగా ఉంటామో, క్లోజ్ గా ఉంటామో, మనం కూడా అలాగనే తయారవుతాం కదా. ఎవరైతే జీవితం మీద ఒక మంచి అవగాహన,
అలాగే జీవితంలో ఉన్న స్థితి నుండి ఉన్నతంగా వెళ్ళాలని ఒక కోరిక ఉండి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారో, మనం కూడా వాళ్ళతో కలిసి ఉంటే ఏమవుతుందంటే ఆ వైబ్స్ అన్నవి మనకు కూడా వస్తే మనం కూడా అలాగే తయారవుతాం. అలా కాకుండా తెల్లారిందిలే, వంట చేసాం, తిన్నాం, పనులు అయిపోయి రాత్రి అయిపోయింది, పడుకుంటాం, ఒక రోజు అయిపోయింది. ఓకే, ఇంకా టైం దొరికితే సీరియల్ చూద్దాం, లేదా పిచ్చాపాటి మాట్లాడుకుందాం అనుకొని ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో మనం కూడా అలానే కలిసి ఉంటే మనం కూడా అలానే ఉంటాం. అంతే కదమ్మా? కాబట్టి మన పరిసరాలు అన్నవి చాలా ప్రభావం చూపిస్తాయి మన తాలూకా సబ్ కాన్షియస్ మైండ్ మీద. కాబట్టి మీరు ఎటువంటి జీవితం కోరుకుంటున్నారో అటువంటి పరిసరాల్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఏవైతే మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపేస్తున్నాయో దాని నుండి కొంచెంగా డిటాచ్ అవుతూ ఏది మనకు కావాలో అటు అటాచ్ అవుతూ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మన లైఫ్ అన్నది డెవలప్మెంట్ వైపు, గ్రోత్ వైపు వెళ్తూ ఉంటుంది. ఓకే, అండ్ ఇట్ స్పీక్స్ టు యూ ఇన్ డ్రీమ్స్. మనకి రాత్రి కళలు వస్తూ ఉంటాయిగా, కళల్లో మనకి రకరకాల ఇండికేషన్స్ దొరుకుతూ ఉంటాయి. ఓకే, ఇట్ స్పీక్స్ టు యూ ఇన్ డ్రీమ్స్. మనం పగలంతా బిజీ కదమ్మా, మన సబ్ కాన్షియస్ మైండ్ తో మనం మాట్లాడడానికి టైం ఎక్కడ ఉంది కదా? తెల్లవారు లేచినప్పటి నుండి రాత్రి పడుకున్నంత వరకు పరుగో 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 రకరకాల పనుల్లో కదా. కాబట్టి రాత్రి మనం పడుకుని పోతాం కాబట్టి అప్పుడు తను మనతో మాట్లాడుతుంటుంది. అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నా ఎవరికైనా? కళలు, కళల్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ దొరకడం, ఏదైనా మీరు ఏదైనా ఆలోచిస్తూ పడుకుంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరకడం, ఇలాంటివి అవుతూ ఉంటాయి కదా. సో అది ఎవరు చేస్తున్నారు అంటే మన సబ్ కాన్షియస్ మైండ్. ఓకే, అలాగే ఇట్ హ్యాస్ నో వెర్బల్ లాంగ్వేజ్. సబ్ కాన్షియస్ మైండ్ కి ఏం భాష ఉంది? తెలుగు తెలుసా, ఇంగ్లీష్ తెలుసా, ఒడియా తెలుసా అంటే అలాగేం లేదు. ఓకే, అన్నీ తెలుసు దానికి. గెస్టర్స్ తెలుసు, వర్డ్స్ తెలుసు, సెంటెన్సెస్ తెలుసు, చిత్రాలు తెలుసు, అన్నీ తెలుసు. ఇప్పుడు నేను యాపిల్ అంటున్నా, యాపిల్ అనగానే ఏమనిపిస్తుంది మీకు? యాపిల్ గుర్తొస్తుంది. గుర్తొస్తుంది కదా, పిక్చర్ కనిపిస్తుంది కదా మనకి. గ్రీన్ యాపిల్ అన్నాను అనుకోండి, గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇంతవరకు మనం అసలు యాపిల్ కోసం ఆలోచించుకోలేదు, కానీ ఇప్పుడు యాపిల్ అనేసరికి వచ్చేస్తుంది కదా పిక్చర్. సో అది సబ్ కాన్షియస్ మైండ్ అలా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు మనం యాపిల్ తాలూకా పిక్చర్ చూసినా, స్పెల్లింగ్ చదివినా, ఓకే, విన్నా, ప్రింట్ అయిపోతుంది కదా. సో అంత పవర్ఫుల్ మాట. అంటే దానికి ఒక్క లాంగ్వేజే తెలుసని కానీ, లేకపోతే ఇలాగనే అర్థం అవుతుందని కానీ అలాగేం లేదు. ఎలాగైనా అర్థం అవుతుంది, దేన్నైనా కూడా స్టోర్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. తర్వాత ఇట్ టేక్స్ ఎవ్రీథింగ్ లిటరలీ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే ఇది నిజమా అబద్ధమా అని ఆలోచించదు. ఓకే, అర్థమవుతుంది కదమ్మా? ఇప్పుడు మనం ఏదైనా చెప్పామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా అందంగా ఉన్నాను అని మనం చెప్పామనుకోండి, ఎస్ గ్రాంటెడ్ అంటది అంతే. నువ్వు అందంగా ఉన్నావా లేదా, వైట్గా ఉన్నావా లేదా, ఏ కలర్ ఉన్నావు, ఎంత హైట్ ఉన్నావు, అవన్నీ అడగదు. ఓకే, లేదు నేను ఫలానా జాబ్ చేద్దాం అనుకుంటున్నా అని మీరు అనుకొని నేను చేస్తున్నా అన్నాను అనుకోండి, నేను టీచర్ గా జాబ్ చేస్తున్నాను అని అంటే ఎస్ గ్రాంటెడ్, నువ్వు టీచర్వే అంటది. అంతేగాని నువ్వు ఏ స్కూల్లో చేస్తున్నావు, ఏ మీడియంలో చేస్తున్నావు, ఓకే, ఏ పిల్లలకి టీచ్ చేస్తున్నావు, అవేమి ఉండవు. ప్రూఫ్స్ అంటే అడగదు. దీని ఏమా ప్రూఫ్స్ అడగదు. అడగదు, అదే చెప్తున్నా. ఓకే, మనం ఏం చెప్తే అది ఇట్స్ గ్రాంటెడ్ అన్నమాట దానికి. అంతేకాకుండా మనం ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నామో దానికి తగ్గట్టుగా ఆలోచించి మనకి తిరిగి మళ్ళీ గైడెన్స్ ఇస్తూ ఉంటది. ఇప్పుడు ఎవరికి వాళ్ళు అనుకున్నాం అనుకోండి, గోల్ పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ చేద్దామని అనుకున్నారు అనుకోండి ఎవరైనా, ఫలానా బిజినెస్, సారీస్ బిజినెస్ అనుకోండి. సారీస్ బిజినెస్ లో నేను టాప్ మోస్ట్ రేంజ్ లో ఉన్నాను, మొత్తం అందరూ కూడాను నా దగ్గరే సారీస్ కొంటున్నారు, ఇవన్నీ చెప్పాం అనుకోండి మైండ్ కి, మీకు వచ్చే ఆలోచనలు ఆ లెవెల్లో వచ్చే ఆలోచనలు వస్తాయి అన్నమాట. అవే మీకు గైడ్ చేస్తూ ఉంటుంది. అలా కాకుండా
నేను స్టార్ట్ చేశాను కానీ అసలు ఎవరు నా దగ్గర కొనడం లేదు, నిజంగా అసలు నేను తెచ్చిన నచ్చుతాయా లేదా, ఓకే, నేను ఎలాగా రీచ్ అవ్వలేకపోతున్నాను అని ఇలాగ ఆలోచించామనుకోండి, ఇటువంటి ఆలోచనలు ఇస్తుంది అనమాట. అంటే ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది చూసారా. మనం ఏవైతే చెప్పుకుంటూ ఉంటుంటామో, ఆలోచిస్తూ ఉంటుంటామో, అది దాన్నే గ్రాంటెడ్ గా తీసుకొని దానికి సంబంధించిన ఐడియాసే మనకి తిరిగి మళ్ళీ ఇస్తూ ఉంటది. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఉన్నతంగా ఆలోచిస్తూ ఉండాలి, ఉన్నతమైన పనులు చేస్తూ ఉండాలి, మంచి మంచి విషయాలు వినడం చూడడం అన్ని చేయాలన్నమాట. ఓకే, మనకి గాంధీ గారు 3 కోతులు ఉన్నాయి కదమ్మా. చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు. ఇది ఖచ్చితంగా మనం పాటించాలి, లేకపోతే ఈ సబ్ కాన్షియస్ మైండ్ అన్ని రికార్డ్ చేస్తుంది లోపల. ఓకే, దాన్ని బట్టే మన తాలూకా ప్రవర్తన, యాక్షన్స్ అన్ని కూడా మళ్ళీ బయటకు వస్తుంటాయి అన్నమాట. సో వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. నెక్స్ట్ వచ్చి ఇట్ కెన్ డూ ట్రిలియన్ థింగ్స్ అట్ వన్స్. ఓకే, మనం మామూలుగా అనుకుంటూ ఉంటాం కదా, ఒక పని చేసినప్పుడు ఇంకోటి చేయలేమని. అంతేనమ్మా. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఇంకో పని అంటే రెండు ఒకేసారి చేయలేం అని అనుకుంటాం కదా. కానీ సబ్ కాన్షియస్ మైండ్ కి అలాగే ఉండదు, కోట్లల్లో పనులు ఒకేసారి చేసేయగలదు. అంటే ఏంటి, అన్ని రకాలు ఆలోచించగలదు ఒకేసారి, అంత పవర్ ఉంది దానికి. ఓకే, అది మనమే దాన్ని కొంచెం యాక్టివ్ చేయకుండా అలాగ బొజ్జుని పెడుతుంటాం అనమాట. బొజ్జమ్మ నువ్వు, నీకేం పని లేదు ఇప్పుడు, ఓకే, ఇప్పుడు నీ అవసరం నాకేం లేదు అన్నట్టు అలా ఉంచేస్తున్నాం కాబట్టి మనకి తెలియడం లేదు. కానీ దాని పని అది చేసుకుంటూ ఉంటది లోపల. మనకు తెలియలేదు కదా సబ్ కాన్షియస్ మైండ్ అన్నది ఒకటి ఉంది, దాని తల పవర్ ఎంత ఉందని. అదేమీ చేయకుండా ఉండదు, చేయవలసింది చేస్తూనే ఉంటది. మనం తెలుసుకున్న తర్వాత అప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఎంత దానికి గుడ్ ఫీడింగ్ ఇచ్చాం, ఎంత బ్యాడ్ ఫీడింగ్ ఇచ్చాం అన్నది. ఓకే, తెలిసిన తర్వాత అప్పుడు ఏం చేయాలి, ఆ బ్యాడ్ ఫీడింగ్ ని మళ్ళీ రిమూవ్ చేయాలన్నమాట, డిలీట్ చేయాలి, అవసరమైన మళ్ళీ మళ్ళీ యాడ్ చేస్తూ ఉండాలి. కాబట్టి అంత పవర్ఫుల్. నెక్స్ట్ వచ్చి ఇట్స్ నాట్ లాజికల్, ఇట్స్ ద ఫీలింగ్ మైండ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సబ్ కాన్షియస్ మైండ్ అన్నది కంప్లీట్ గా దేనికి రియాక్ట్ అవుతుంది అని అంటే ఫీలింగ్స్ కి. ఇట్స్ అ ఫీలింగ్ మైండ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం మామూలుగా తెల్లవారి లేచి బ్రష్ చేసి స్నానం చేస్తాం, వాటి కోసం సబ్ కాన్షియస్ మైండ్ ఏం పని చేయక్కర్లేదు, అది రొటీన్, అది లాజికల్ గా అది వెళ్ళిపోతుంది. మన డైలీ రొటీన్ ఏవైతే మనం చేస్తూ ఉంటామో అవన్నీ మామూలుగా వెళ్తూ ఉంటాయి కాన్షియస్ మైండ్ తో. కానీ సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే ఫీలింగ్స్. ఓకే, మనం ఒక అందమైన బటర్ఫ్లై చూసాం అనుకోండి, వావ్ అంటాం, అది అలాగా ఫీడ్ అయిపోద్ది అనమాట. ఓకే, అలాగే మనకు ఒకరు తిట్టారు అనుకోండి, ముఖం ఇలాగేసుకొని, చిన్నపిల్లలు అయితే ఏడుస్తారు, పెద్దవాళ్ళు అయితే బయటికి మామూలుగా ఉండి లోపల లోపల కుమిలిపోతుంటాం కదా. సో అవన్నీ రికార్డ్ అయిపోతాయి. ఓకే, ఎవరో ఒకరు ఏమైనా నువ్వు చాలా మంచి పని చేసావనో, లేకపోతే నువ్వు అందంగా ఉన్నావనో, లేకపోతే మీ చీర బాగుందనో కాంప్లిమెంట్ ఇచ్చారు అనుకోండి, బా వెరీ గుడ్ అనిపిస్తుంది. అంటే ఏంటి, ఇవన్నీ ఫీలింగ్సే కదా. మనకి నవరసాలు అంటారు కదమ్మా. ఇప్పుడు ఆనందం వీటితోనే కాకుండా కోపం, చిరాకు ఇవి కూడా ఉంటాయి కదా. ఈ ఈ నెగిటివ్ ఫీలింగ్స్ ని కానీ మనం ఎక్కువగా బియర్ చేసి ఉన్నాం అనుకోండి మన లోపల, దాని స్టోరేజ్ ఎక్కువ అయిపోయి దాన్ని బట్టే మన హెల్త్, మన బిహేవియర్, ఓకే, మన యాక్షన్స్ అన్ని ఉంటాయి. నెగిటివ్స్ అన్నింటినీ తగ్గించుకొని పాజిటివ్స్ ని యాడ్ చేస్తే దాని ప్రకారం అన్ని ఉంటాయి అన్నమాట. ఓకే, సో అది. నెక్స్ట్ వచ్చి ఇట్ ఈస్ 1,000,000 టైమ్స్ పవర్ఫుల్ దాన్ ద కాన్షియస్ మైండ్. ఇప్పుడే అనుకున్నాం కదా మనం, కాన్షియస్ మైండ్ అంటే రెగ్యులర్ యాక్టివిటీస్ మనం ఏదైతే చేస్తామో పెద్దగా ఆలోచించవలసిన అవసరం ఉండదు దానికి. మనం అనుకుంటాం కదా తెల్లారి నుండి రాత్రి వరకు బోల్డ్ పనులు చేసేస్తున్నామని, దానికోసం మనం పెద్దగా ఏమో ఆలోచించక్కర్లేదు. ఇల్లు తొడడానికి, గిన్నెలు తోమడానికి వీటికి ఆలోచించలేటమ్మా, లేదు కదా, యాజ్ యూజువల్ అయిపోతాయి అవి. కానీ కొన్ని పనులు ఉంటాయి వాటికి మనం ఆలోచించవలసి వస్తుంది. ఇద్దరు మనం మాట్లాడినప్పుడైనా కూడా కొంచెం ఆలోచిస్తూ ఉండాలి. ఓకే, ఏదైనా విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ ఇది మనకు అవసరమా లేదా అన్నది కూడా ఆలోచిస్తూ ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు అవే ఎక్కువ మంది వల్ల అవదు. ఓకే, ఎందుకు అవ్వదు అంటే లేక్ ఆఫ్ అవేర్నెస్. అటువంటి హ్యాబిచుయేషన్ లేదు కదా, అటు ఎన్విరాన్మెంట్ లేదు కదమ్మా.
మనకి ఎక్కడని చెప్పారండి స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ మీలోనే ఒక సబ్ కాన్షియస్ మైండ్ ఉంది, ఇవన్నీ రికార్డ్ అయితే మీరు మంచివే చెయ్యండి, ఇవి చెయ్యొద్దు, ఎక్కడ మనకు తెలియదు కదా. పోనీ మన అమ్మ నాన్నలు చెప్పారా మనకి అంటే వాళ్ళకి ఆ అవేర్నెస్ ఉండదు కదా, అవునా కదమ్మా. కాబట్టి ఏమవుతుంది, ఏది చెయ్యాలో అది మనకి చేయడానికి అవడం లేదు, చేస్తుందే చేసుకుంటూ పోతున్నాం తప్ప ఇదే కాదు ఇంకా ఉంది అన్నది మనకి ఇంతవరకు తెలియలేదు. ఇప్పుడిప్పుడు అన్ని తెలుస్తున్నాయి కాబట్టి అప్గ్రేడ్ అవుతూ ఉన్నాం, అవునా కదా. కదా, అసలు ఏంటో ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఏంటో, ఇన్నర్ చైల్డ్ ఏంటో, ఓకే, ఈ హోప్ అన్న పోనో ఏంటో, ఇవన్నీ ఈ మధ్య కదా అంటే వెలుగులోకి వచ్చాయి. అఫ్ కోర్స్ ఇవి చాలా ఏళ్ళగా ముందు నుండి ఉన్న కాన్సెప్ట్సే, కానీ ఇప్పుడు కొంచెం అవేర్నెస్ అనేది పీపుల్లో కలుగుతూ ఉంది. సో వాటి కోసం ఆలోచించడం, నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం చేస్తున్నారు, అంచెలంచెలుగా డెవలప్ అవుతున్నారు. నిజంగా చాలా ఎప్రిషియబుల్ ఇది. అంటే ఇటువైపు మొగ్గు చూపిస్తున్న వాళ్ళు, అలాగే నా లైఫ్ నేను బెటర్ గా తయారు చేసుకోవాలి అని ఆలోచిస్తున్న వాళ్ళు అందరికి కూడా ఒకసారి ఇలా అనుకొని ఎస్ వెరీ గుడ్ అని అనుకోండి. అనుకోండి మీరు కూడా, మీరు సెషన్ అటెండ్ అవుతున్నారంటే అర్థం ఏంటి, యు హ్యావ్ సంథింగ్ ఇన్ యువర్ మైండ్ అబౌట్ యువర్ లైఫ్, అంతే కదా. అందుకే ఎవరికి వాళ్ళు అప్రిషియేట్ చేసుకోవాలి. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. ఓకే. సో ఇవమ్మా సబ్ కాన్షియస్ మైండ్ ఎంత పవర్ఫుల్ ఇప్పుడు మనకు అర్థమైంది కదా. అంటే మన జీవితాన్ని ఇలాగ ఒక చక్రం తిప్పుతుంది అనమాట. 95% దాని వాళ్ళ ప్రభావమే ఉంటుంది. మరి దానికోసం మనం ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవాలి కదా. ఇక్కడ ఎల్ నైటింగేల్ చెప్పిన ఒక కొటేషన్ కోసం మనం మాట్లాడదాం. వాట్ ఎవర్ వి ప్లాంట్ ఇన్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్ అండ్ నరిష్ విత్ రిపిటేషన్ అండ్ ఇమోషన్ విల్ వన్ డే కమ్ ఏ రియాలిటీ. ఇది 100% ట్రూ. ఓకే, వాట్ ఎవర్ వి ప్లాంట్ ఇన్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్ అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ లో మనం ఏదైతే విత్తనం వేస్తామో, ఇప్పుడు మనం మామూలుగా బయట వాడుకలు అంటారు కదమ్మా, విత్తనం ఒకటి వేస్తే మొక్క ఒకటి మొలుస్తుందా అని. అంటే ఏ విత్తనం వేస్తే అదే కదా వస్తుంది. ఇప్పుడు మనకి మామిడికాయ కావాలి అంటే మామిడికాయ తాలూకా విత్తనమే వేయాలి కదా. మనం కొబ్బరికాయ వేసి మామిడికాయ కావాలంటే అవుతుందా, అవ్వదు కదా. అలాగే ఈ సబ్ కాన్షియస్ మైండ్ విషయంలో కూడా మనం ఎటువంటి ఆలోచనలు అయితే విత్తనాల్లా నాటుతున్నామో అటువంటి ఫలితాలే వస్తాయి. ఎందుకంటే విత్తనం వేసి మనం ఊరుకుంటూ పోం కదా, దానికి మళ్ళీ యాడ్ చేస్తుంటాం కదా, రిపీట్ చేస్తూ దానికి ఇమోషన్స్ కూడా యాడ్ చేస్తాం. ఇప్పుడు విత్తనానికి ఎలా అయితే నీళ్లు, సారం అన్ని యాడ్ చేస్తుంటే అది మొక్కే మొలుస్తుందో, మనకు తెలుసో తెలియకో మన మైండ్ లోని ఒక ఆలోచనని మనం ఐ మీన్ నాటి దానికి మళ్ళీ రిపీట్ చేస్తూ ఇమోషన్స్ ని యాడ్ చేస్తూ దానికి స్ట్రెంగ్థన్ చేస్తుంటాం కదా. అదే ఒక రోజు నిజమై మన కళ్ళ ముందు వచ్చి నిలబడుతుంది. ఇప్పుడు మన జీవితంలో ఏది జరుగుతున్నా, ఓకే, అది ఆనందంకి సంబంధించిందైనా బాధ కలిగించిందైనా కూడా తెలుసో తెలియకో మనం దాన్ని ముందే నాటి ఉంటాం. ఓకే, అదే మన ముందుకి ఇప్పుడు వచ్చి కనిపిస్తూ ఉంటది. తిరిగి మళ్ళీ వచ్చి కనిపిస్తే మనమే అనుకుంటే నేను ఎప్పుడు ఇలా అనుకోలేదే, లేకపోతే నా జీవితం ఎందుకు ఇలాగ అయిపోతుంది, అందరు బాగానే ఉన్నారు కదా, ఏమో ఎప్పుడు కోరుకున్నామో, ఎప్పుడు వేసామో ఆ విత్తనం, ఇప్పుడు దాని తాలూకు ఫలం బయటకు వస్తుంది కదమ్మా. ఇప్పుడు మామూలుగా జీవితాలు చూసుకుంటే ప్రతి ఒక్కరిని, అందరి జీవితాలు ఒకటి కాదు కదా, అందరు మనుషులు ఒకటి కాదు కదా. ఇప్పుడు మన చేతిలోని ఈ ఫింగర్ ప్రింట్స్ ఏవైతే ఉంటాయో ఎవరి ఒకటి కాదు కదా, డిఫరెన్స్ ఉంటది కదా. సో ఇది ఎంత ట్రూతో ఏ వ్యక్తి తాలూకా మైండ్ ఆర్ మానసిక స్థితి కూడా ఒకటి కాదు, అది కూడా అంతే ట్రూ. ఓకే, ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటది. వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం, తల్లిదండ్రుల తాలూకు ప్రభావం, చుట్టుపక్కల పరిస్థితుల తాలూకు ప్రభావం, చదువు, ఓకే, అన్నింటి ప్రభావం కూడా ఉంటది. ఓకే, అందుకు తెలుసో తెలియకో ఇంతవరకు మనం ఏవేవో మొక్కలు నాటుతూ వచ్చాం మన మైండ్ లో. ఇకపై కొంచెం ఆ కలుపు మొక్కలన్నీ తీసేసి విషవృక్షాలన్నీ తీసేసి తులసి మొక్కలు లాంటివి చేద్దాం. ఓకేనా.